జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన మేళ గురించి, దీవెన గురించి, ఆశీర్వాదం గురించి, ఆరోగ్యం గురించి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో నన్ను మాత్రమే దీవించి, నన్ను మాత్రమే ఆశీర్వదించి, నాకు మాత్రం మేలు చేసి, నాకు మాత్రం అభిషేకం కలుగజేసి, ఆత్మల వరాలను కలుగజేసి, మహాదేవుడు నాకు చేసిన గొప్ప కార్యాలన్నీ మామనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ సేవకుని కూడా చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లి గర్భం మీద పుట్టిన మొదలుకొని, నా తల్లి గర్భం మీద పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా యేసు ప్రభు వారు ఎన్నో ప్రమాదాలు తప్పించి, అపాయాలు తప్పించి, రోగాలు తప్పించి, వ్యాధులు తప్పించి, పాముకాడు, తేలికాటు, తెగులు, జబ్బులు, కరోనా వైరస్ లాంటి జబ్బులు, వ్యాధులు, రోగాలు, అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పించి కంటి పాప వలె కాపాడిన మంచి కాపరిని యేసు ప్రభు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసు ప్రభు దేవుడు ప్రపంచ దేశాలు తిరగటానికి యేసు ప్రభు వారు కృప చూపించి నన్ను దీవించారు. ప్రభునేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి, ప్రభునేసుక్రీస్తుని మహిపరచడానికి, ఘనపరచడానికి, యేసు ప్రభు నామాన్ని హెచ్చించడానికి ప్రపంచ దేశాలంతా తిరగటానికి యేసు ప్రభు నాకే కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో నేను ఏ ఊరికి వెళ్ళినా అమెరికా ఆర్జాన్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అంతటా కూడా నేను సువార్తకు తిరిగాను. వాక్యం చెప్పడానికి వెళ్ళిన కాడలో కూడా స్టేజ్ మీదకి అమెరికా ఆర్జాన్ గారు వేదిక మీదకి వస్తారని పిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏ జిల్లానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అమెరికా ఆర్జాన్ వేదిక మీదకి వస్తాడు. అమెరికా ఆర్జాన్ గారు దేవుని వాక్యం చెప్తారని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి తెలంగాణ రాష్ట్రం కాక భారతదేశం అంతా కూడా, భారతదేశంలో నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అమెరికా ఆర్జాన్ వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తాడు. అమెరికా ఆర్జాన్ గారు వేదిక మీదకి వస్తాడని నన్ను ఎంతో గౌరవంగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అమెరికాకి వెళ్తే ఇండియా బిషప్ జాన్ అని వేదిక మీదకి ఆహ్వానించారు. ప్రపంచ దేశాలంతా కూడా తిరిగి సువార్త ప్రకటిస్తారు. రాష్ట్రాలు, దేశాలు, గ్రామాలు, ఊర్లు ప్రభువైన యేసుక్రీస్తు సావుకుడిగా, బోధకుడిగా, యేసుక్రీస్తు దేవుని సువార్థికుడిగా వాడబడటానికి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో యేసు ప్రభు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను అభిషేకించాడు. నాకు మాత్రమే యేసు ప్రభు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు బతుకున్న వారికి ఎవరికి లేదు నాకున్నంత కృప కానీ, నాకున్నంత దీవెన కానీ, నాకున్నంత ఆశీర్వాదం కానీ, నాకున్న అభిషేకము మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏ సేవకునికి లేని వరాలు, కృప యేసు ప్రభు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు స్వార్థ సేవలో లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా రండి అమెరికా ఆర్జాన్ గారు అని పిలుస్తున్నారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు చర్చి స్థాపించడానికి, లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ స్థాపించడానికి, లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీకి అనేకమైన కార్యక్రమాలు సువార్త చేయడానికి యేసు ప్రభు దేవుడు నన్ను హెచ్చించి దీవించాడు. దేవునికి మహిమ కలుగును. నేను సాక్షి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, వడ్డేపల్లి మాజీ మండలాధ్యక్షురాలు ఆర్ దేవనమ్మ గారు, అల్లంపూర్ తాలూకా మహబూబ్నగర్ జిల్లా పెద్ద తోండపాడు మా ఊరు, వడ్డేపల్లి మాజీ మండలాధ్యక్షురాలు ఆర్ దేవనమ్మ గారు నా తల్లిగారి ప్రార్థన. నా తల్లిగారు ప్రార్థన చేసి ఏమని, చర్చికి పోవాలి నా కొడుకు, చర్చికి పోవాలా, చర్చిలో పాట పాడాలా, చర్చిలో ప్రార్థన చేయాలా, చర్చిలో వాక్యం చదవాలా అని నా తల్లిగారు ఒకటే ప్రార్థన నాకు చెప్పేది. చర్చికి పోవాలి. నేనేమో క్రిస్మస్ పండుగ నాడు కొత్త బట్టలు వేసుకొని అందరికీ నా కొత్త బట్టలు చూపిస్తాను. క్రిస్మస్ పండుగ చర్చికి వెళ్ళాలి. నేను మారు మనసు పొందినాక 24 hours చర్చిల్ని, ప్రార్థనని, దేవుని సేవని,
కేవలము నా తల్లి ప్రార్థన. మాజీ మండలాధ్యక్షురాలు వడ్డేపల్లి మాజీ మండలాధ్యక్షురాలు ఆర్ దీవెనమ్మ గారి నా తల్లిగారు ప్రార్థన బట్టి అనేక ప్రమాదాలు, ఎన్నో కొట్లాటలు, కత్తులు, బాంబులు, ఎరకల కొడుగలు, ఎంతో రౌడీలు, గుండాలు, ఎన్నో ప్రమాదాలు, భయంకరమైన ప్రమాదాలు నాకు తప్పిపోవటానికి కారణం రీజన్ ఏంటంటే నన్ను కని పాలిచ్చి పెంచిన నా తల్లి ఆర్ దీవెనమ్మ గారు వడ్డేపల్లి మాజీ మండలాధ్యక్షురాలు. దేవునికి మహిమ కలగాక. నా తల్లి ప్రార్థనే నన్ను సేవలకు నడిపించింది. నా తల్లి ప్రార్థన నన్ను చర్చికి నడిపించింది. నా తల్లి ప్రార్థనే నన్ను మినిస్ట్రీలో నడిపించింది. నా తల్లి ప్రార్థనే ప్రపంచ దేశాలకి సేవకుడిగాను సువార్థకుడిగా నడిపి ఇప్పుడు కూడా నేను ఎక్కడికైనా వెళ్తే నా తల్లితో ప్రార్థన చేయించుకుని వెళ్తాను. దేవునికి మహిమ కలగాక. మా అమ్మ ప్రార్థనే నన్ను ఈరోజు యేసు ప్రభు సేవకుడిగాను, యేసు ప్రభు సువార్థకుడిగాను, యేసు ప్రభు దాసుడిగాను వాడబడుతున్నానంటే నా తల్లి మాజీ మండలాధ్యక్షురాలు వడ్డేపల్లి మాజీ మండలాధ్యక్షురాలు ఆర్ దీవెనమ్మ గారు నా తల్లి గారి ప్రార్థన బట్టి ప్రభు సేవలో వాడబడుతున్నాయి. పట్టణాల్లో వాడబడుతున్న, దేశాల్లో వాడబడుతున్న, రాజ్యాల్లో వాడబడుతున్న, రాష్ట్రాలలో వాడబడుతున్న, జిల్లాల్లో ప్రభునేసుక్రీస్తు సేవకుడిగా వాడబడుతున్న. ఎక్కడికి వెళ్ళిన అమెరికా ఆర్ జాన్ గారు అని పిలుస్తున్నారు. నన్ను గౌరవిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, సన్మానిస్తున్నారు, దండలేస్తున్నారు, శాలవేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, స్టేజ్ని ఎక్కిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఏమిటికి చెల్లని లోకములు, విద్య లేని పామరుని, చదువు సందలేని బ్రాహ్మణుని, ఆస్తిపాస్తి లేని సావుకుని, ఇల్లు వాకి లేని సావుకుని, చదువు సందలేని సావుకుని, కానీ ప్రభుని యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని నేను మారు మనసు పొందినట్ట ఆయన సేవకుడిగా యేసు ప్రభు పైకి లేపాడండి. దేశాలు రాష్ట్రాలు చాలామంది అమెరికా పడటానికి 30 తిప్పలు పడుతున్నారు. నాతోటి సేవకులు పాస్టర్లు అమెరికా వాళ్ళని నానాగా తిప్పలు పడుతున్నారు, కానీ అమెరికా చూడలేకపోతున్నారు, అమెరికా వీసా రాదు, అమెరికాలో కాలు పెట్టలేని పాస్టర్లు ఎందరో ఉన్నారు భూమి మీద. కానీ యేసుక్రీస్తు దేవుడు నన్ను మాత్రమే దీవించి యేసు ప్రభు నన్ను ఆశీర్వదించి. రీజన్ ఏంటంటే నా తల్లి ఆర్ దీవెనమ్మ గారు మాజీ మండలాధ్యక్షురాలు ప్రార్థన, రాత్రి ప్రార్థన, పగులు ప్రార్థన, అనుకున్నప్పుడు ప్రార్థన, నా కొరకు నా తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఈరోజు వరకు కూడా నా తల్లి ప్రార్థనే నన్ను ప్రమాదాలు తప్పించినాయి, రోగాలు తప్పించినాయి, వ్యాధులు తప్పించినాయి, మరణ అపాయాలు తప్పించినాయి, కరువులు కష్టాలు తప్పించినాయి, నష్టాలు తప్పించి ప్రభునేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఆరోగ్యం ఆయుష్ కలిగి తిరుగుతున్నానంటే ఎక్కడ పోయినా అమెరికా అర్జాన్ ఈ పేరు ఎట్టొచ్చిందంటే నా తల్లి మాజీ మండలాధ్యక్షురాలు ఆర్ దీవెనమ్మ గారి నా తల్లి ప్రార్థన. నేను సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం నా సాక్ష్యం ప్రభునేసుక్రీస్తు దేవుని కృప తప్ప నాలో ఏ మంచితనం లేదు, నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఆస్తిపాస్తులు లేవు, ధనము డబ్బు లేదు, ఇల్లు వాకిలి లేదు, నిల్ బ్యాలెన్స్, జీరో బ్యాలెన్స్ సావుకుడు ఎవరన్నా ఉన్నారు భూమి మీద అంటే అమెరికా ఆర్ జాన్ మాత్రమే నీల్ బ్యాలెన్స్. అన్నము వస్త్రాలు కలిగి బతుకుతున్నా, అన్నము వస్త్రాలు సమృద్ధిగా, ఆస్తి లేదు, డబ్బు లేదు, బంగారు లేదు, కారు లేదు, ఇల్లు లేదు, గజం భూమి లేదు, తులం బంగారు లేదు. ప్రభుని యేసుక్రీస్తు దేవుని సావుకుడిగా భూమి మీద ఈరోజు బతుకున్నానంటే యేసుక్రీస్తు దేవుని కృప. నాలాంటి సావుకుడు మామూలు ఉమ్మడి జిల్లా ఒక్కరూ లేరు. నాలాగా సేవ చేసేవారు, నాలాగా బ్రతికేవారు, నాలాగా సాక్ష్యం కలిగిన వారు. అమెరికా ఆర్ జాన్ ఒకటే సౌండ్. ఎక్కడికి వెళ్ళిన గల్లీల ప్రాంతాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల, దేశాల్లో అంతా కూడా అమెరికా ఆర్ జాన్ అని చెప్తారు. నాకేమో మా కుటుంబ సభ్యులు, మా వంశము రేపల్లె జాన్. తరువాత నేను సేవకు వచ్చినాక భూత్పూర్ జాన్ అనేది ఇప్పుడు అమెరికా జాన్. ప్రభుని యేసుక్రీస్తు దేవుడు దీవించాడు, ప్రభుని యేసుక్రీస్తు దేవుడు హెచ్చించాడు. మామనార్ ఉమ్మడి జిల్లాలో ఎవరికి కూడా నా అంత దీవెన లేదు. మామనార్ జిల్లాలో బతుకున్న సేవకులకు ఎవరికి నా అంత అభిషేకం లేదు, ఎవరికి నా అంత ఆశీర్వాదం లేదు, ఎవరికి కూడా నా అంత ఆరోగ్యం లేదు, నా అంత ఆనందం లేదు, నా అంత సంతోషం లేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా వాడబడుతున్నాను, ప్రభుని గణపరుస్తున్నాను, ప్రకటిస్తున్నాను, సాక్షిగా జీవిస్తున్నాను. పైసలు లేవు, నాకు పాపము లేకుండా యేసు ప్రభు సావుకుడిగా, బోధకుడిగా జీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.